హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే ఎంతో టేస్టీగా సొరకాయ తప్పలెంట్లు ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. రండి చూసేద్దాం. అందుకోసం ముందుగా నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. అందులో తురుముకున్న సొరకాయ, మీకు కావాలంటే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చికారంలోనే పసుపు అండ్ ఉప్పు యాడ్ చేశానండి. ఇప్పుడు అందులో గంట నుంచి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండ్ పెసరపప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండి పెట్టుకున్న సొరకాయ వాటర్ అనేది ఇలా యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ తక్కువ పడితే ఆ సొరకాయ వాటర్ అనేది వేసి కలుపుకోవాలి. మనకు ఇది బాగా ముద్దలా రావాలి. అప్పుడే మనకు తప్పలెంట్లు అనేది బాగా వస్తాయి. ఇదిగోండి, ఇలా కలుపుకోండి. ఇలా రొట్టెలా కొట్టుకున్నాక అందులో మధ్య మధ్యలో హోల్స్ పెట్టి ఇలా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం హోల్స్ పెడితే మధ్యలో అనేది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అండ్ ఇది మామూలు రొట్టెలా పతలాగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. అందుకే మధ్యలో అనేది హోల్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా సొరకాయ తప్పలెంట్లు రెడీ అయిపోతున్నాయి. ఇందులోకి మనం ఆనియన్ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.